ఈ యాంగిల్లో మీరు ఎట్లా చూస్తున్నారు దాన్ని? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం సర్కారు నడుపుతుందా, కాంగ్రెస్ పార్టీ సర్కస్ నిన్న నడుపుతుందా? జరిగిన ఇన్సిడెంట్ ఎస్పెషల్లీ అదే చెప్తున్నా బ్రదర్. ఈ ప్రభుత్వంలో తలా తోకాలేని సన్నాసులు ఉన్నారు కాబట్టే ఈ ప్రభుత్వం ఇంత చండాలంగా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇంత పరాభవం ఎదురైంది అంటే, అక్కడ పోయిన అధికారులకు ఇంత పరాభవం ఎదురైందంటే దానికి ఖచ్చితంగా ముమ్మాటికి బాధ్యత రేవంత్ రెడ్డిది, చాతగాని ప్రభుత్వాన్ని, ఈ నడుపుతున్న ముఖ్యమంత్రి మంత్రులది. ఎందుకంటే మేము కూడా చేసాం ప్రజాభిప్రాయ సేకరణ, రాలేదా శ్రీధర్ బాబు? కాళేశ్వరం ప్రజాభిప్రాయ సేకరణకి పెద్దపల్లిలో రాలేదా? వంశీ చంద్రెడ్డి, కోదండరెడ్డి రాలేదా ముచ్చర్లలో ప్రజాభిప్రాయ సేకరణకి? అదేవిధంగా ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రాలేదా? వచ్చారు. వస్తే ఒక పద్ధతి ప్రకారం జరిగింది, ఆ తర్వాత జరగాల్సింది జరిగింది. అంటే అల్టిమేట్గా అపోజిషన్ హ్యాజ్ ఇట్స్ సే, గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే. దట్ ఈస్ హౌ పాలిటిక్స్ అండ్ దట్ ఈస్ హౌ డెమోక్రసీ వర్క్స్. కానీ ఈ ప్రభుత్వం ఎంత మూర్ఖంగా, ఎంత మొండిగా వ్యవహారం చేస్తుందంటే, ఎవరండి అనుముల తిరుపతి రెడ్డి? ఆయన ఫోన్ చేసి రైతులను బెదిరిస్తాడు, తన్ని తీసుకుంటాం, ఇవ్వకపోతే చూస్తాం, అంతు చూస్తాం. నేను అనేది ఒకటే, కుట్ర చేస్తున్నది ప్రభుత్వం. ఈ రాజకీయ ప్రేరేపిత నిరసనగా నిన్నటి కార్యక్రమాన్ని చూపెట్టి రైతుల భూములను లాక్కునే కుట్ర చేస్తున్నది ప్రభుత్వం. ఏ హక్కు, ఏ అధికారం లేని అనుముల తిరుపతి రెడ్డి ఇలా 200 మందిని వేసుకొని పోయి ఆ గ్రామాల్లో తిరిగి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యం అవుతుంది? ఆయన వార్డు మెంబరా, కౌన్సిలరా, సర్పంచ్, ఎవడైనా కేవలం ముఖ్యమంత్రి అన్న అయితే ఏది పడితే చేస్తాడా? అందుకే నేను అనేది, ఇట్లా ఎక్స్ట్రాలు చేసేవాళ్ళు, ఇట్లా అప్రజాస్వామికంగా వ్యవహారం చేసేవాళ్ళు ఎవరికైనా ప్రజల నుంచి పరాభవం తప్పదు. ప్రభుత్వం దీన్ని దాడి అంటుంది, మీరు నిరసన అంటున్నారు. ప్రభుత్వం అనడం లేదు, మళ్ళీ చెప్తున్నా మీకు, ప్రభుత్వం అంటేనే కలెక్టరు, కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు. ఆయన చెప్తున్నాడు దాడి కాదని. ఆయన రేవంత్ రెడ్డి గారి తొత్తులు కొంతమంది పోలీసుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ కాదది, రేవంత్ రెడ్డి రిపోర్టు. ఆయన ఏదో రాపిచ్చి, ఇష్టం వచ్చినట్టు రాపిచ్చి, ఆయనకు జరిగిన పరాభవానికి సొంత నియోజకవర్గంలో కలరింగు ఇచ్చుకొని బయటపడదామని చూస్తున్నాడు. ఒకటి మాత్రం పక్కా, 2 రోజులు ఈ డ్రామా నడిపించవచ్చు, 3వ రోజు మళ్ళీ నువ్వు కొడంగల్ పోవాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. అక్కడ నువ్వే రెచ్చగొట్టినావు కదా, కాలుష్యం, ఫార్మా అంటేనే కాలుష్యం అని చెప్పినోడే రేవంత్ రెడ్డి. మరి వాళ్ళు అదే ఫార్మా తీసుకొచ్చి కొడంగల్లో పెడతానంటే కొడంగల్ ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళు అదే అడుగుతున్నారు.